यजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः। पवित्रेण आत्मानं मुनदेवता तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रम्। ब्रह्मविदो वयं भूतं ब्रह्म मुनेमहे इन्द्रस्वनेति सहमा पुनादो सोमस्वस्या वर्णः समीरा यमो राजा प्रमुणाति पुनातु मां जातवेदा। नीलगंधं नीलवर्णं नीलमाल्याम्बरधरं नीलछत्रध्वजोपेतं श्रीशनेश्वरग्रहदेवताभ्यो नमो नमः। कृष्णे नरेशा वर्तमानो निवेशयन् अमृतमर्त्यन्त हिण्मयेन सवितारदेन देवो याति बहुना विपश्यन् आप्यायस्व समेत ते विश्वतः सोमवृष्टियं भवावाचस्य सन्ददे अग्निर्मूर्ध्नादिभक्ककुक्पतिः ॐ पृथिव्या अयम् अपागं रेतागं सृजन्वते सम्राट् कर्पूरकलयित्रानीराजनमयादत्तं गृहाणहिमाग्रजा ॐ नमः शनीश्वराय ॐ नमः शनीश्वराय ॐ नमः शनीश्वराय। ఒరే సుబ్బయ్య తిలదాం సుబ్బయ్య ఆగాగాగు లేవండి ఇగో వాటిని అలా పట్టుకుని ఇగో వాటి చేతిలో అలా బారేయండి. तिला सर्वजन्तूनां बलं पुष्टि प्रवर्धनं यस्मात् तस्मात् मद शान्ति प्रयच्छमग्निरग्निभिस्करशन्नस्तपतु सूर्यः शं वातो वात्पर आपश्रितः। श्री शनेश्वर ग्रह देवताभ्यो नमो नमः। तिलदानं तुभ्यमहं सम्प्रतते नमः। दानसात् पुण्यार्थं दक्षिणादानं तुभ्यमहं सम्प्रतते नमः। పమయానికి జగుమాడలాలి సంగీతుడు సత్యంగాయనవుడు సంగీ సాంప్రదాయుడు సమయాలి తగుమాడలాలనే నసమయానికి తగుమాడలనే సమయ. అదృష్టం అంటే కోటయ్య శాస్త్రిదేనయ్యా.
పుట్టుకకు బ్రాహ్మడే అయినా గాయత్రి కూడా సరిగ్గా రాదు. అయితేనే లౌక్యం తెలిసినవాడు. ఒకే మంత్రంతో పెళ్లిని తద్దినాన్ని చేయించగల ఘనుడు. అదేనయ్యా శాస్త్రి లౌక్యం. ఎవరికి తెలుస్తుంది ఏ మంత్రం దేనికో, అందుకే వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి. హలో, ఆయన పోయాడా? మరి ఇప్పుడు ఎలాగా? శవాన్ని మాయడానికి మనుషులు కావాలి కదా. సరే, ఇక్కడ ఉన్నాడు, మిగతా వాళ్ళని ఏర్పాటు చేస్తాను. వచ్చేస్తున్నానయ్యా. సుబ్బయ్య ఇట్లా. మళ్ళీ నీకు పని తగిలిందయ్యా. నీ అదృష్టం పండి ఎవడో హరియమన్నాడు. రేపు పొద్దున అశోక్ నగర్కి 11 గంటలకల్లా వచ్చాయి. ఉంటాను అన్నట్టు 12వ రోజు పిండా. తేనె పూసిన మాటలు చెప్పేవాళ్ళదేనయ్యా లోకం. పాపం ఆ సుబ్బయ్యని చూడు, ఇంత చౌకగా తెల్లదానం పట్టే అమాయక బ్రాహ్మడు. చూడ్డానికి పెద్ద పురోహితుల్లా కనిపిస్తాడు గాని పొట్టకొస్తే అక్షరం మొక్క వచ్చినట్లేదు. అందుకే సంధానాలు పడుతున్నాడు. చూడండి, 200 ఇస్తేనే శవాన్ని పడతాను, లేకపోతే మరొకరిని వెతుక్కోండి. ఏదో ఒక 100 ఇస్తాను, కార్యం గట్టెక్కించండి. పంతులు గారే గట్టిగా చెప్పారండి. 200కి ఒక్క పైసా తక్కువైనా మా వల్ల కాదు. పోనీలేండి బాబుగారు, నాకేమీ ఇవ్వద్దు, అది వారికే ఇవ్వండి. పాపం ఎంత కష్టంలో ఉన్నాడో. నువ్వులు చేతికి తీసుకున్నప్పుడే నీ బ్రాహ్మణత్వం మంట కలిసిందయ్యా. తిలదానం బట్టే నీ డబ్బు ఎవడికి కావాలయ్యా? అసలే దరిద్రమైన పని. ఆ దరిద్రమే ఇలా పెరిగి నీకు చిరుగుల పాత ఇచ్చింది. మరో 10 తిలదానాలు పట్టి ద్వాదశ భోజనాలు మెక్కితే దరిద్రం ఇంకా పెరిగి చివరికి గోచిగుడ్డ మిగులుతుంది. యత్రాసతే సుకృతో యత్రతే యయుస్తత్ర త్వా దేవః సవితా దధాతు. అమ్మా పద్మా, ఆ బ్యాగ్ ఇవ్వమ్మా. మోయ్ గారు భోజనానికి వస్తారుగా? లేదమ్మా, రాత్రికి కూడా ఇంటికి రాను. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. आयाहि प्रेत सौम्य गंभीरैः पदभिः पूर्वैः प्रजामस्मभ्यं ददद्ध इंच दीर्घायुत्वं च दशरशारदं च यजमानस्य पितुः मरणदिनादारभ्य द्वादशे हनि पिण्डपार्वणपूजनं च करिष्ये। मार्जयन्तां पितरः मार्जयन्तां पितामहः मार्जयन्तां प्रपितामहः मार्जयन्तां वृद्धप्रपितामहः ये अग्निदग्धा येनग्निदग्धा।
ఏమ్మా పద్మా, మావయ్యగారు ఇంకా రాలేదా? ఇవాళకి రారండి. నిండు చూలాలివి, నేనిలా ఒంటరిగా వదిలి వెళ్ళటం ఏమిటోనమ్మా. పూర్ణేందు సుందరం కాతరవింద్నేత్రాయ భారత తైలపూర్ణ అజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. భగవంతుడా, ఏడుకుండలవాడా, కాపాడయ్యా. ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో వస్తుధిమి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో వస్తుధిమి ధియో యో నః ప్రచోదయాత్. యజ్ఞోపవీతం పరమం పవిత్రం. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో వస్తుధిమి ధియో యో
ఏంటండి, ఏం జరిగింది? ఎవరో తీవ్రవాదులు బాంబు పెట్టి 3 అమాయకులు చంపేశారు. చిచ్చి, తెల్లారిగానే వీడి చూడాల్సి వస్తోంది. ఈవేళ కనీసం ఒక తద్దినమైనా తగులుతుందో లేదో. ఏం సుబ్బయ్య, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నా శ్రార్థం? నిన్న ఆ 12వ రోజు మెక్కుంటాడుగా, ఆ గుళ్ళో పడుకుని కోనేట్లో 2 మునుగులు వస్తున్నట్టున్నాడు. అంతేనా సుబ్బయ్య? చాలండి సంబరం, మీరేదో ఘనాపాటీలు అయినట్లు. రాత్రి మీ ఇంట్లో ఎవరూ లేరు. మీ కోడలికి నొప్పులొచ్చాయి, కాన్పు కష్టం అయింది. ఏదో ఆ దేవుడి దయవల్ల ఇంట్లోనే ప్రసవించింది. ఇలాంటి సమయంలో కూడా మీరు ఇంట్లో లేకపోతే ఎలా? ఏం చేస్తాడు పాపం, పొట్ట తిప్పలు. అక్కడికి పోకపోతే పొయ్యిలో పీళ్ళు లేవదాయే, కొడుకేమో దేశాలు పట్టిపోయే. ఇంకెవరున్నారు? ముసలాడే తిప్పలు పడాలి. అమ్మా, పద్మా, మనవడండి. రాత్రి 8 గంటల 11 నిమిషాలకు. శుభం తల్లి, శుభం. కొంచెం గంజి కాచివనా? పక్కింటి ఆమె ఏదో చేసిచ్చారు. మీకు కూడా వేణీళ్లు కాచారు. స్నానం చేయండి. నేను కోనేట్లోనే స్నానం సంధ్యా ముగించుకొచ్చాను తల్లి. గృహస్థు తృణమో పణమో ఇచ్చాడు. నీకేమైనా తీసుకురానమ్మా? ఏమీ వద్దు మావయ్య గారు. మూలా నక్షత్రం, తండ్రికి ఖండం. శాంతి జరపాలి. నాన్న, నేను రఘురావుని. ఎవరు? నేను రఘురావుని.
రఘురామ శర్మణ. నేను నాన్నగారు రఘుని. రఘురామ శాస్త్రి అని చెప్పుకోవడానికి కూడా వీడికి సిగ్గు. పద్మ ప్రసవించిందంట. మగబిడ్డ, నువ్వు పుట్టి నన్నెంత ఉద్ధరించావు, ఇక వాడు నిన్నెంత ఉద్ధరిస్తాడో. పుట్టడమే మూలా నక్షత్రంలో పుట్టాడు, తండ్రికి గండం తీసుకొచ్చాడు. పద్మ 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 ఇలా ఎంతకాలం దూరంగా ఉంటారండి? ఉండి ఏం సాధిస్తారు? బిడ్డకి జ్వరం, ఇంట్లో చెల్లికి అవ్వలేదు. అదే కాక పిల్లవారిది మూలా నక్షత్రం అట. మా అమ్మగారు పొరిటి స్నానంతో పాటు శాంతి జరపాలంటున్నారు. నేను నీకు ఎలా చెప్పను పద్మ? చెప్పినా కూడా నీకు అర్థం కాదు. కనీసం ఓ పూట తిండికి కూడా గతిలేని అభాగ్యుల కోసం నేను పాటుపడుతున్నాను. కుటుంబాన్ని పోషించడం చేత కాదు, కానీ అభాగ్యులను ఉద్ధరిస్తాడట. నాన్నగారు, మీ సంస్కృతి సాంప్రదాయాలు మనుషులు చేసిన దేవుని ఉద్ధరించడానికి, కానీ నా ఆరాటం అంతా దగాపడిన పేద ప్రజల కోసం. అయినా ఈ విషయంలో మీకు నాకు సరిపడదులేండి. పద్మ, నాకు ఆకలేస్తుంది. అన్నం బాగా చల్లారిపోయింది, పచ్చడి మాత్రమే ఉంది. ఇలా ఇవ్వమ్మా, నేను వడ్డిస్తాను. నువ్వు వెళ్ళి బాబుని చూసుకో. విస్తరికి పరిశేషణ చేయకుండా తినడం మన లక్షణం కాదు. పరిశేషణ కేవలం అన్నమును గౌరవించడం. మన ఇంట్లో ఎప్పుడూ అన్నమును గౌరవిస్తాం, కానీ నువ్వు ఇలా పశుస్తపోగ్నిర్దమః శమయితా దక్షిణా వాగ్భోతా ప్రాణబుద్గాతా చక్షురధ్వర్యుః మనో బ్రహ్మా. శాస్త్రి గారు, మీ అబ్బాయి రఘురామ్ ఎక్కడ కనపడటం లేదు? తద్ధవిర్యత్పిబతి తదస్య సోమపానం యద్రమతే తదుపసదో యత్సంచరత్యుపవిశత్యుత్తిష్ఠతే చ సప్రవర్గ్యో యన్ముఖం తదాహవనీయో యావ్యాహృతిరాహుతిర్యదస్య విజ్ఞానం తజ్జుహోతి యత్సాయం ప్రాతరత్తి తత్సమిధం యత్ప్రాతర్మధ్యం దినగుం సాయం చ తాని సవనాని. ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు?
అక్కడ సంతర్పణ జరుగుతోంది. ఏమిటో ఈ కాలం పిల్లలకు జందెం వేసుకోవడానికి సిగ్గు. కాలం మారుతుందండి. కాలంతో పాటు మీరు కూడా మారాలి. శుభ్రంగా వేదాలు వల్లి వేసుకుంటూ ఇంట్లో కూర్చోకుండా మీకెందుకండి ఆ సంతర్పణలు? వేదాలు వల్లె వేయటానికే కాదు, ఆచరించటానికి. ఉన్న సంపదను అవసరమున్న వారితో పంచుకోవాలని వేదాలు చెప్పాయి. మీ సిద్ధాంతం కూడా అదే కదా? మా సిద్ధాంతమే. కానీ ఇలా ఏమిటి మళ్ళీ తండ్రి కొడుకులిద్దరూ గొడవపడ్డారా? ఏ సుముహూర్తానికన్నావో వాడు మన వంశగౌరవాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు. ఏదో చిన్నతనం, వాడికి ఒక చిన్నదాన్ని చూసి పెళ్లి చేస్తే అదే వాడిని దారికి తెస్తుంది. బయట పోసే కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. నమస్కారం. కట్నకానుకలు ఆశించకుండా పెళ్లికైన ఖర్చులన్నీ స్వయంగా మీరే భరించి మా పద్మను మీ ఇంటి కోడలుగా చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది బావగారు. చూడమ్మా పద్మ, రఘు మన సాంప్రదాయాల్ని ధిక్కరిస్తున్నాడు. చూసావా, ఈ సమయంలో కూడా ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాణ్ణి నువ్వే ఎలాగో సరిదిద్దాలమ్మా. ఆ నమ్మకం నాకుంది. చూసావా, ఇంట్లో కడుగు పెట్టగానే నీకెంత పెద్ద బాధ్యత తప్పు చెప్తున్నానో. కాఫీ అండి. ఇక్కడంతా నీకు కొత్తగా ఉంది కదూ? ఈ ఇల్లు, ఈ ఊరు నాకేం కొత్త కాదు కదండి. రే రఘు, రే రారా రమేష్, దా కూర్చో. పద్మ, ఇతను నా క్లోజ్ ఫ్రెండ్ రమేష్. నమస్కారం. నమస్తే. కొంచెం కాఫీ తీసుకురా. ఏంట్రా సంగతులు? నువ్వేమో పెళ్లి ఆడవాళ్ళు ఇక్కడ ఉండిపోయావు. మన వాళ్ళందరూ నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. దేనికి? ఇంతకాలం మనం ఎదురు చూస్తున్న మంత్రి కొడుకు ఇవాళ బెల్లంకొండ వస్తున్నాడు. ఇదే మంచి అవకాశం. నువ్వు వస్తున్నావుగా? ఏమండి, మీరిలా వేళ కాని వేళ రావటం, ఇంటి పట్టున ఉండకపోవటం, మేమందరం ఎంత బాధపడుతున్నామో తెలుసా? పద్మ, నాతో జీవితం పోలబాటు కాదని నేను నీకు ఆ రోజే చెప్పాను. నన్ను అర్థం చేసుకుని నాతో సహకరిస్తామనుకుంటున్నాను. వెళ్ళి పడుకో, బాగా పొద్దుపోయింది. లేదు నాన్న, నేను వెళ్ళాలి. ఏం, పోలీసుల భయమే కదా? నీ జాగ్రత్తలు నీవు తీసుకుంటున్నావు. మా గురించి అసలు ఆలోచించావా? అమ్మ కలల్ని నాశనం చేశావు. ఇక్కడ అమాయకురాలి జీవితాన్ని పాడు చేసింది చాలక ఇంకొక ప్రాణాన్ని కనిపడేశావు. ఆ సంగతి మర్చిపోకు. కొన్ని విషయాలు మీకు అర్థం కావు నాన్న. మన ఒంటి మీద పుండొస్తే అది పెద్దదే, మన శరీరానికే హాని కలిగిస్తుంది. దాన్ని సర్జరీ చేసి తొలగించాల్సిందే. దాన్ని మీరు రక్తపాతం అంటున్నారు, మేమది చికిత్స అంటున్నాం. ఉన్నవాడిని పైపైకి లేపేస్తూ లేనివాడిని పాతాలను తొక్కేస్తున్న వ్యవస్థను మార్చాలంటే ఫలించిన మీ సూత్రాల కన్నా మార్క్ సిద్ధాంతాలే నేడు మనకు అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ అందరూ పేద ప్రజల కోసమే పోరాడేవాళ్లే అయితే
మీకెందుకు ఇన్ని గ్రూపులు? మీలో మీరే ఎందుకు కొట్టుకు చేస్తున్నారు? మీలోనే ఇన్ని విభేదాలుంటే మీ ఉద్యమం మీద ప్రజలకెలా నమ్మకం కలుగుతుంది? ఇదంతా పనికిరాని ఆవేశం. పోరాటం అన్న తర్వాత అభిప్రాయ భేదాలు రావడం సహజం. అవన్నీ తాత్కాలికమే. కానీ మా అందరి లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యం సాధించడానికే వ్యవస్థపై పోరాడుతున్నాం. కానీ మీరు చేస్తున్నదేమిటి? అమాయకుల పైనొస్తున్న రైళ్లు, బస్సులు ధ్వంసం చేయటం వ్యవస్థపై పోరాటం ఎలా అవుతుంది? మీరు చేస్తున్న పని ధర్మసమ్మతం కాదు. ధర్మం వేరు, న్యాయం వేరు. ధర్మాన్ని నమ్మి ధర్మంలోనే బతుకుతున్న మిమ్మల్ని ఆ ధర్మం ఎందుకు రక్షించలేదండి? పండితుడిగా పూర్ణకుమాలు అందుకున్న మీరు పొట్ట చేతు పట్టుకుని ఈనాడు సవాల్ ఎందుకు మోస్తున్నారు? ఇది ధర్మం మీకు వ్యక్తిగతంగా చేసిన అన్యాయం కాదా? శాస్త్రి గారు, చివరికి మీరు ఈ ఊరు విడిచే నిర్ణయాన్ని మార్చుకోలేదన్నమాట. పాపం మీకు అన్యాయం జరిగింది. అప్పులిచ్చిన వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసి మిమ్మల్ని, మీ ఆస్తిని సర్వస్వం హరించి వీధిపాలు చేశారు. మీలాంటి వాళ్ళు మాకు దూరం కావటం మాకే నష్టం. ఏం చేయను? భగవంతుడు భార్యను తీసుకుపోవడం, కన్న కొడుకు అడ్డదారి పట్టాడు. నెమ్మది లేకుండా పోయింది. నెమ్మది లేకుండా వేదోక్త ధర్మ కార్యాలను నిర్వహించటం సాధ్యమవటం లేదు. ఈ పరిసరాలకు కాస్త దూరంగా వెళితే ఆ నెమ్మది దొరుకుతుందేమోనని నమ్మకం. చూద్దాం. ఆ భగవంతుడిపై భారం వేశాను. ఆ భగవంతుడు సర్వదా మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఏదో చిన్న మొత్తం మీపై ఉన్న గౌరవానికి చిహ్నంగా సమర్పించుకుంటున్న కానుక మాత్రమే. ఏదో 2 రోజుల ఖర్చుకు వస్తుందని దయచేసి కాదనకండి. ఇంటి ఖర్చులకి ఈ డబ్బు ఉంచండి నాన్నగారు. వద్దురా. ఇలాంటి డబ్బు కావాలంటే నేను సంపాదిస్తాను. ఇక్కడ తప్పో ఒప్పో బిగ్గరగా మంత్రాలు చదివి జనాన్ని ఆకర్షించి డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్లతో పోటీ నాకిష్టం లేదు. ఆ డబ్బు నువ్విస్తున్న డబ్బులాగే పాపిష్టిది. అందుకే తిలదానాను తీసుకుంటూ శవాలు మోస్తూ గంజి త్రాగుతున్నాను. అది చాలు నాకు.
నాకు డబ్బు కన్నా ధర్మం ముఖ్యం. ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. మీరిద్దరు ఆ ఎదుటింట్లో వెతకండి. అలాగే బాబు, మావాడు తీవ్రవాదికి మరణం ఎప్పుడైనా రావచ్చు. అది ఇప్పుడొచ్చింది. ఓ, నీవేనా అతగాడి భార్యవి? ఏమ్మా అంత ఏడుపుచ్చింది? మీ ఆయన మందుపాతలు పెట్టి పోలీసుని పేల్చేసినప్పుడు నువ్వేడ్చావా? లేదే. ఒక చేత్తో చప్పట్లు మ్రోగవు కదండి. ఓహో, గుడ్. పెద్ద మాటలే మాట్లాడుతున్నావు. అసలు పోలీస్ వ్యవస్థ అంటే ఎవడో తెలుసా? పోలీసులు కూడా పొట్ట కోసం ఉద్యోగం చేసేవారే. చేతనైతే పోలీసులు శాసించే రాజకీయ నాయకుల మీద చూపించండి మీ ప్రతాప్. వాడు పారిపోయాడు సార్. కానిస్టేబుల్ రంగాన్ని కాల్చి చంపాడు. ఏం పెద్దాయనా, ఇప్పుడేమంటారు? ఏడుస్తారా? ఏడవరు. ఎందుకంటే అతను నీ కొడుకో ఆవిడ భర్తో కాదు కాబట్టి. పోలీసులు కూడా పెళ్ళాం పిల్లలు ఉంటారని, వాళ్ళ కుటుంబాల గురించి మీకు గుర్తుకు రాదు. ఇదే మీ ఇద్దరికి లాస్ట్ వార్నింగ్. నేరస్తుడికి ఆశ్రయం ఇవ్వటం కూడా నేరమే. మళ్ళీ వాడి ఇంట్లో కనిపించాడో మీకు జైలు శిక్ష తప్పదు. మైండేట్. నువ్వెందుకమ్మా అప్పుడే లేచి ఈ పనులు చేస్తున్నావు? ఇవ్వు. పర్వాలేదండి. పచ్చి బాలెంతవి? మావయ్య గారు, ఆయన్ని పోలీసులు జైల్లో వేసుంటారా? రాత్రికి రాత్రే ఆ పోలీసు శవాన్ని తీసేశారు. ఏమో తల్లి, ఇంకా ఏమీ తెలియలేదు. నేను వెళ్ళి వస్తానమ్మా. ఏమిటా శాస్త్రి, ఇవాళ అసలు మనకి బేరాలేం తగిలేటట్లేవే? అది అట్లా ఉంచు. తృప్తిగా భోజనం చేసి బ్రోమని తేల్పి వారం రోజులైందో. కనీసం ఒక తగిలితే బాగుండు. కమ్మని నెయ్యి, గడ్డ పెరుగు, నేతి గారెలు. ఆ తద్దెనాల మాట్లాడుంచు. ఒకడు 50 రూపాయల నోటు ఇస్తాడు, మరొకడు ముష్టి 10 రూపాయల నోటు విసిరేస్తాడు. ఇదిగో ఇక్కడ మాత్రం డబ్బులు ఖర్చు కాకూడదు గాని చచ్చి స్వర్గానున్న వాళ్ళు మాత్రం సుఖపడాలి. అందుకే మనకో యూనియన్ ఉండటం మంచిదనిపిస్తోందో. అదిగో అడు చూడు. కృష్ణమూర్తి, నాకు శనిదానాలు పట్టేవాళ్ళంటే అదేమిటి బాబు? సహస్ర గాయత్రి జపం చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది కదా. మనం చేసి చచ్చినప్పుడు కదా నా శ్రార్థం. అవును, నిన్న రాత్రి ఏదో మీ ఇంటి దగ్గర గొడవట, పోలీసులు వచ్చారట. ఏముంది, సుబ్బయ్య కొడుకు ఓ విప్లవీరుడు కదా, హీరోయిన్ కోసం వచ్చి ఉంటాడు. పోలీసులు వెంటబడ్డారు. శాస్త్రి, నిన్న ఇంట్లో లేవే? మన వెంకటాపురం బ్రాహ్మణార్థానికి వెళ్ళానురా. కోటయ్య శాస్త్రి గారు ఇంట్లో ఉన్నారా? ఏమో,
ఎవరు శ్రాద్ధం పెడుతున్నాడో వెళ్ళి కనుక్కో. ఇదో చిప్ప 2.5. అంతెందుకమ్మా, చెప్పలు మీకు ఊరికినే వస్తాయిగా. భలేవాడివే, రోడ్డు మీద కాయ 6 రూపాయలకు అమ్ముతున్నారు. నేను నీకు 5 రూపాయలకే ఇచ్చాను. ఓ రూపాయి లాభమే కదా. అంత ఇచ్చుకోలేనమ్మా, ఏదో ఈ 2 రూపాయలు తీసుకోండి అమ్మా. సర్లే, ఇలా తగలే. ఇదో నీకు ఎండు కొబ్బరి చిప్పలు, ఎండు ఖర్జూరాలు, టవల్సు, పంచెలు, గ్లాసులు ఏవి కావాలన్నా సరేరా, 700కే ఇస్తాను. అట్టగేనమ్మా. ఇదో పులిహోర చేసుకుంటేరా, ఉన్నాయి ఇస్తాను. అట్టగేనమ్మా. శాస్త్రి గారు, రేపు పురుషోత్తం గారి ఇంట్లో తద్దినానికి ఒప్పుకున్నాం. మధ్యాహ్నం 1 గంట కల్లా వచ్చేయండి. గుర్తు చేద్దామని వచ్చాను. 1 గంటకా? కుదరదే. పొద్దున్నే 10 గంటలకి చిక్కడపల్లిలో నామకరణం ఉంది. 11ంటికి బేగంపేటలో అన్నాపరేషన్ ఉంది. 12ంటికి సనత్తగలో తద్దిన ఉంది. అవన్నీ చూసుకుని 2:30కో భోక్తగా వస్తాను లేవయ్యా. నాకు ఋగ్వేద పద్ధతులు తెలియవు, మాది యజుర్వేదం. ఆ పెట్టి తెలిసచ్చే నీకు వచ్చిన మంత్రాలతో లాగించేవయ్యా. అన్నట్టు ఆ పురుషోత్తం గారింట్లో బొబ్బట్లు భలేగా ఉంటాయి. క్రితం సార్ తద్దినానికి వచ్చినప్పుడు తిన్నాను. అవంటే మా ఆవిడికి ప్రాణం. నేను అడగడం బాగుండదు కదా. నువ్వే ఏదో విధంగా మేనేజ్ చేసి 10 పార్సల్ చేసించు. ఏమేవ్ మన శర్మకు కాసిన కాఫీ నీళ్ళు? కాఫీ వద్దులేండి, అవతల అర్జెంట్ పోనుంది, వస్తాను. ఎవరు? తెల్లదాన సుబ్బయ్య. నువ్వు ఉండవా? ఉండు ఉండు అక్కడే. పొద్దున్నే తగలడ్డాడు, ఇంతవరకు బోనీ కాలేదు. వీడి మొహం చూడాల్సి వచ్చింది. ఏమిటి ఎప్పుడు తగలడ్డావు? బాబు, నేను చెప్పింది గుర్తుందా? ఏంటది? గుర్తులేదే. అదే బాబు, నాకు మనవడు పుట్టాడు కదా, మూలా నక్షత్రం నవగ్రహ శాంతి చేయాలి, లేకుంటే తండ్రికి ప్రమాదం. అది ఎల్లుండి నక్షత్రం మారేలోపుగా చేయాలి. నా పరిస్థితి మీకు తెలుసు కదా. మీరంతా నవగ్రహ జపాలు జరిపి నేనిచ్చే దానాలు సంతోషంతో స్వీకరించాలని మనవి. నవగ్రహ శాంతి అది నీ వల్ల ఏమవుతుంది సుబ్బయ్య? నువ్వే అడుక్కు తింటున్నావా? ఇంతమంది బ్రాహ్మణులకు భోజనాలు నువ్వేం పెట్టగలవు? సంభావనలు ఇవ్వగలవు ఏమే? అవును సుబ్బయ్య, రేట్లన్నీ పెరిగిపోయాయి. తద్దడానికి 1116, పెళ్లికి 2116, అపరకర్మలకు ఇంకా ఎక్కువ. పైగా శాంతి అంటున్నావు. నవగ్రహ పూజలు, హోమాలు చేయించాలి. ఇంతమంది బ్రాహ్మణులు నువ్వేం భరించగలవు? ఈ ప్రయత్నం ఇంతటితో మానుకుందు. అలా అంటే ఎలాగండి? సాటివాడిని మీరే ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? శాంతి చేయకపోతే ప్రమాదం. అనేదర శ్రాద్ధం కాంటాక్ట్ అవధాని. నా సంగతి సింగినాదం. ఇవన్నీ మూఢనమ్మకాలు సుబ్బయ్య. శాంతి జరిపించకపోయినా ఏమీ కాదు, నువ్వేం భయపడకు. అయినా నువ్వు ఇచ్చే 10 రూపాయల కోసం 9 మంది బ్రాహ్మలు భోజనాలు సంభావాలను మనుగులు ఎవడొస్తాడే? అంటే మీరు చేయించే వ్రతాలు, శాంతులు నమ్మకం ఉండి కాదన్నమాట. నమ్మకాలతో మనకు పని ఏమిటయ్యా? మన బతుకు తెరువు మంది. ఇదిగో సుబ్బయ్య, నేను ఇలాంటివి చేయించలేను. కావాలంటే పోయి అవధాని గారి కాళ్ళు పట్టుకో, ఆయన చేయించగలడేమో. నేను వస్తాను. సమయానికి పిఆర్ఓ గారు, ప్లీజ్ అండర్స్టాండ్ మై పొజిషన్. నేను ఈరోజు మంత్రి గారింట్లో పూజకు వెళ్ళాలి. మీరే చెప్పండి, మంత్రి గారింట్లో పూజ ముఖ్యమా, సినిమా షూటింగ్ ముహూర్తం ముఖ్యమా? సినిమా షూటింగ్ ముహూర్తానికి వేరే ఎవరినైనా పంపుతాను. ఉంటా. త్రినాథ శాస్త్రి వచ్చే. ఇదిగో, నువ్వు రామానాయుడు స్టూడియోకి వెళ్ళు. అక్కడ 11 గంటలకు సినిమా షూటింగ్ ముహూర్తం ఉంది. ఏమోయ్, దక్షిణలో నా వాటా కొట్టేకే వాళ్ళు ఎంత ఇచ్చేది నాకు తెలుసు. అసలు ఈ అంత ఇవ్వాలో పిఆర్ఓకి ముందే చెప్పుంచాను. నువ్వు వెళ్ళు. హలో, నేనే అవధాన్నే మాట్లాడుతున్నా.
చెప్పండి. సరే, ఆ వ్రతానికి మీరు 2000 తీసుకోండి, అందులో 1500 నాకు పంపించండి. ఏమిటి అన్యాయమా? చేయించేది మీరు గనక సగం మీకు కావాలయ్యా. భలేవాడివయ్యా, అది నా ఇల్లు, ఆ ఇంటి పురోహితుడిని నేను కాదంటే వాళ్ళు మీ చేత వ్రతం చేయించుకోరు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వేరే వాడిని పంపిస్తాను. అది అలా దారికి రండి. 4 మంత్ర మొక్కలు వచ్చేసరికి కొమ్ములు వచ్చేస్తాయా మీకు, తోక కత్తిరించేస్తాను, జాగ్రత్త. పెట్టే ఫోను. నమస్కారం అండి అవధాని గారు. ఏం తెలదానం సుబ్బయ్య, పొద్దున్నే ఇటు తగలడ్డావు? నాకు మనవడు పుట్టాడు. నీ కొడుకు పోలీసులు చంపి పారిపోయాటగా? మనవడు మూలా నక్షత్రంలో పుట్టాడు. శాంతి. శిరోదర్శనమైన ఘడియల్ని బట్టి తండ్రికి మృత్యువు తప్పదు. నిజమేనేమో, మీ వాడు నక్సలైట్ కదా, ఎప్పుడో ఒకరోజు ఏదో ఎన్కౌంటర్లో పోవలసిన వాడే, దానికి మళ్ళీ శాంతి ఎందుకయ్యా డబ్బు దండగా? అలా అంటే ఎలా బాబు? కన్నపేగు చూస్తూ చూస్తూ ఎలా వదిలేసేది? నేను డబ్బు ఖర్చు పెట్టలేనని మీకు తెలుసు. మీరే సాయం చేయాలి. సాయం సరేనయ్యా, నువ్వు పైసా రాల్చకుండా కార్యం జరిపించమంటే ఎలా? మిగతా గ్రహ జపాలకు ఎవరినో పంపిస్తాననుకో, కానీ శనిదానం తీసుకునేది ఎవరు? నువ్వంటే 10 పరకైనా తీసుకుంటావు, కానీ ఇవాళ సిటీలో 200 తక్కువైతే తిలలు గాని ఇనప ముక్కలు గాని పట్టరే. సుబ్బయ్య, ఎలాగోలా డబ్బు చూడు. బాబుగారు, ఎల్లుండే ఆ నక్షత్రం వస్తుంది, అందుకే ఈ తొందర. ఆ నక్షత్రం రావటానికి ఇంకో 3 రోజులు పడుతుందయ్యా, నువ్వు డబ్బు ప్రయత్నం చెయ్యి. లేదు బాబుగారు, ఆ నక్షత్రం ఎల్లుండే వస్తుంది. సుబ్బయ్య, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఈ పంచాంగం తప్పంటావా? ఇది గురించింది ఎవరో తెలుసా? బ్రహ్మశ్రీ వేదమూర్తులైన సచ్చిదానంద సిద్ధాంతి గారు, మా గురువు గారు. ఈ పంచాంగం తప్పంటావేంటి? ఇదిగో చూడు. క్షమించండి, పంచాంగం చూడవలసిన అవసరం లేదు. ఇది సరే, మరి ఇది ఇది ఏమిటి? అన్ని పంచాంగాలు తప్పంటావా? అసలు నీకేం తెలుసయ్యా? నువ్వేమన్నా పండితుడివా, ఘనాపాఠివా, జ్యోతిష శాస్త్రవేత్తవా? శనిదానాలు తీసుకుంటూ శవాలు మోసేవాడి నువ్వు పంచాంగంలోని పాండిత్యాన్ని ఎత్తు చూపేంతటి వాడివా? ఎంత అహంకారం! అహంకారం కాదు బాబు, నా లెక్క తప్పు కాదు. శాస్త్రీయంగా చూడండి, ఈ మాసంలో గురుగ్రహానికి మెలిక ఉన్నది. మెలికెళ్ళవు గుడికెళ్ళ వెలవయ్యా, పెద్ద చెప్పొచ్చావు. అయ్యా నమస్కారం. నమస్కారం. పంచాంగాలలో రాసిన వాటిని నమ్మి వేదమూర్తులైన మీ మాటల్ని వినక రథోత్సవ ఘడియల్ని మార్చి చాలా పెద్ద పొరపాటు చేశాం. రథం వీధిలో ఎవరో గృహస్థు మరణించారట. మీరు నిర్ణయించిన ఘడియల్లోనే రథోత్సవం జరుగుతుంది. మీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిపించాలి. పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతు మాం రాజాపత్యం పవిత్రం శతోధ్యామకం హిరణ్మయం
ఏన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ మునేమహే ఇంద్రసునేతి సహమా పునాదో సోమస్వస్యావరుణ సమీరా ప్రోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాదామం इषेत्वोर्जेत्वा वायवस्थोपायवस्थदेवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे अग्न आयाहि वीतये गृणानो हव्यदातये निहोता सत्सि बर्हिषि तन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये హలో ఉస్మానియా యూనివర్సిటీ అండి ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రంగనాథం గారికి ఇస్తారా ఒక్కసారి రంగనాథం గారా అయ్యా నమస్కారం నేను అవధాన్ని ఏమీ లేదు చిన్న సందేహం తీర్చాలి ఈ నెలలో గురుగ్రహానికి ఏదైనా మెలిక ఉందా అలాగైతే మూలా నక్షత్రం ముందుగా మనకు కనిపిస్తుందా ఏమిటి నిజమా గురుగ్రహంలో మెలిక వల్ల మూలా నక్షత్రం ముందే మనకు గోచరిస్తుందా ఆశ్చర్యంగా ఉంది ఇంత కఠినమైన విషయాన్ని సుబ్బయ్య వేళ మీదే లెక్కించేలా చెప్పగలిగాడు ఆయన అంత మేధావా హలో ఏమీ లేదు సార్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రంగనాథం గారు ఉంటానండి త్రినాథ శాస్త్రి మనం ముహూర్తాలు పెడుతోంది ఈ పంచాంగాలు చూసి అవును కదా వీటిల్లో కూడా తప్పులున్నాయ్యా మీరు కనిపెట్టారా నాకు తెలుసు మీరంత ప్రజ్ఞావంతులని నేను కాదయ్యా ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎవరండి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ చక్రపల్లి ఆయన కాదయ్యా సుబ్బయ్య తిలదానం సుబ్బయ్య గారు ఆయనే నేను చెబుతున్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రేపు ఆయన ఇంట్లో ఏదో శాంతి చేయించాలటయ్యా పాపం మనందరం వెళ్ళి సాయం చేద్దాం మా ఇంట్లో నవగ్రహ శాంతి బాబు మీరంతా వచ్చి నువ్వెవరిని ఇంత కావాలని డిమాండ్ చేయవు ఎవరెంత ఇచ్చినా పుచ్చుకుంటావు డబ్బు నువ్వు ఎప్పటికైనా తెలిసిందా మా ఇంట్లో నవగ్రహ శాంతి బాబు మేమేమీ నీలాగా బ్రతకదలుచుకోలేదయ్యా పురోహితుడు సంస్కృతి సాంప్రదాయానికి వారధి డబ్బు లేకుండా ఏ కార్యము జరపమయ్యా భగవంతుడా నిన్నే నమ్ముకున్నాను శ్రద్ధతో పూజలు చేస్తున్నాను అయినా ఈ సందిగ్ధం ఎందుకయ్యా నాకు ఈ పరీక్ష శాంతికి ఎవరు సాయం చేయడం లేదు నా వద్ద డబ్బు లేదు పోనీ ఈ ప్రయత్నం మానుకుందామంటే మనస్సు ఒప్పుకోవటం లేదు నిన్నే నమ్మి ఒక నిర్ణయానికి వచ్చాను నేనే హోమం చేసి దానాన్ని అగ్నికి అర్పిస్తాను దాన్ని శాస్త్రసమ్మతంగా అంగీకరించు ఏమైనా తప్పుంటే క్షమించు ఈ భారమంతా నీదే
పద్మా, బాబుకి జ్వరం ఎలా ఉందమ్మా? అలాగే ఉందండి. పసికందు కదా, మందులు ఇవ్వాలో లేదో తెలియటం లేదు. బాబుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమ్మా. అలాగేనండి. పోలీసులు మిమ్మల్ని చంపుతారని నేనెంత భయపడిపోయానో తెలుసా? బాబు జ్వరం తగ్గిందా? తగ్గలేదు, అలాగే ఉంది. పొద్దున్నే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాను. రేపే పురిటిస్తున్నాను. అసలు మీరుంటే శాంతి జరిపిన తర్వాత నూనె బాణలిలో
బాబు ముఖం చూడాలి. కానీ ఈ పరిస్థితుల్లో పద్మ, ఇవన్నీ మన చాదస్తాలు. ఇవన్నీ మన చాదస్తాలు పద్మ. వైదిక కుటుంబంలో పుట్టు పెరిగిన నా వంటిపై జంజం లేదనేగా చూపు. ఎప్పుడో ఎవరో ప్రవేశపెట్టిన జంజాలను ఈనాటికి మనం తగిలించి తిరగడం నిజంగా చాదస్తమే. పెళ్ళైన అమ్మాయిలు కాళ్ళకు మెట్టులు పెట్టుకున్నట్టు. పద్మ, నీ బ్రాహ్మణ ధర్మానికి నేను చాలా దూరం. పేదలు అమాయకులు నా దేవుళ్ళు. వారి కష్ట సుఖాలను పంచుకోవాలనేది నా కోరిక. చూడు పద్మ, ప్రతి ఆడపడుచు పెళ్లి గురించి ఎన్నో కళ్ళగంటుంది. జీవితం పూల పల్లికలో ప్రయాణం అనుకుంటుంది. కానీ నీకు అంత అందమైన జీవితాన్ని నేను ఇవ్వలేనేమో. సాంప్రదాయాలను చాదస్తం కొట్టివేయడం కూడా ఒక చాదస్తమే. అసలు జీవితం పూలబాటనే భ్రమ, ఆశలు లేని సగటు పేద పిల్లని నేను. అబ్బో, పలుకులే రావనుకున్న ఈ పుత్రుడి బొమ్మ చాలా మాటలు కూడా మాట్లాడుతుంది.
కన్నా దామ్మా. పద్మ, నిన్ను నాన్నగారిని కలిసిన తర్వాత నేను ఆలోచనలో పడ్డాను. నేను ఎంచుకున్న మార్గం సరైనదేనని మీ ఇద్దరిని ఒప్పించలేకపోతున్నాను. ఇది నిరంతరం నన్ను నిరుత్సాహపరుస్తున్న సంగతి నీకు తెలుసు. ప్రభుత్వం మా ఉద్యమాన్ని అణిచివేయడానికి సర్వశక్తులు ఉపయోగిస్తున్నది. నేను ఏ రోజైనా పోలీసులు దొరికిపోవచ్చు. ఇక ఎంతో కాలం నన్ను నేను రక్షించుకోలేను. అందువల్లనే ఒక నిర్ణయానికి వచ్చాను. నేను తీసుకున్న నిర్ణయం ఏ విధంగానూ ఉద్యమానికి ద్రోహం మాత్రం కాదు. నేను ఎన్నుకున్న బాట రాచబాటేనని గట్టిగా నమ్ముతున్నాను. వ్యక్తిగా ఒక రఘురాం పోలీసుల వల్ల ఇరుక్కున్న 100 రఘురాములు ఈ ఉద్యమానికి సారథ్యం వహించి ముందుకు తీసుకువెళతారు. మేము కలలు కంటున్న ప్రజారాజ్యం రాకమానదు. నాన్నను బాబును జాగ్రత్తగా చూసుకో. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రభుత్వం నా తలకు కట్టిన విలువ ₹1,00,000. ఎన్నడూ మీకు సాయపడిన నేను ఈ డబ్బుతోనే ఆదుకోగలని ఆశించి లొంగిపోతున్నాను. మా ఉద్యమం పట్ల సానుభూతి గల మిత్రుడు రమేష్ ద్వారా లొంగిపోతాను. ప్రభుత్వం అందించే ఆ డబ్బును రమేష్ మీకు అందజేస్తాడు. ఆ డబ్బుతో మీరు బ్రతుకు తెరువు చూసుకోగలరు.
జ్వరం ఎక్కువగా ఉంది, ఈ రోజు హాస్పిటల్లో ఉంచండి. ఈ ఇంజెక్షన్ వెంటనే కొని వేయించండి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆ దానం నాకివ్వండి. తిలదానం? అవునండి, తిలదానమే. నాకివ్వండి, నేను తీసుకుంటా. ఏమ్మా, నేను రాసిచ్చిన మందులు వాడలేదా? ఓకే ఓకే, మందులు కొనడానికి డబ్బులు లేవని ముందే చెప్పొచ్చు కదా. ఈ రోజు కూడా ఇక్కడే ఉండమ్మా. నర్సుకి మాత్రలు ఇంజెక్షన్ ఇవ్వమని చెప్తాను. డ్రాప్స్ కూడా ఇస్తుంది. జ్వరం తగ్గితే రేపు పంపిస్తాను. भारत और अमेरिका के बीच परमाणु निरस्त्रीकरण और अप्रसार मुद्दों पर बातचीत आज शुरू हुई। पोखरण में परमाणु परीक्षण के बाद तीसरे दौर की इस बातचीत में अनेक मुद्दों पर व्यापक रूप से विचार विमर्श हुआ। थाईलैंड में बैंकॉक पेट्रोलियम लिमिटेड के अध्यक्ष श्री सुफापोंग को जनसेवा के लिए इस वर्ष के रेमन मैगसेसे पुरस्कार दिया जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ। ऑल इंडिया रेडियो, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కాంతి స్వరూప్. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదరికాన్ని నిర్మూలించడానికి యువకులందరూ చిత్తశుద్ధితో కంకణం కట్టుకోవాలని హైటెక్ సిటీలో ప్రకటించారు. ఎన్నో హత్యలు దోపిడీలతో సంబంధం ఉన్న నక్సలైట్ రఘురామని ఇవాళ మధ్యాహ్నం పోలీసులు పిడుగురాళ్ల వద్ద పట్టివేశారు. అతని ఆచూకీ తెలిపిన రమేష్కు ప్రభుత్వం ₹1,00,000 బహుమతిని ప్రకటించింది. హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో నేటి ఉదయం అరుదైన జాతికి
बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे। ఏంటి నాన్న? మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, స్నానం చేయండి. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. ఏమండి, మావయ్య గారు చనిపోయారండి. మొన్నేమో పోలీసులు హత్యలు శవాలు, ఇవాళ ఈ శనిగాడు ఇక్కడే చచ్చాడు. ఇక వీడి కర్మ మనమే చెయ్యాలి, వేరెవరున్నారని? ఈ శని సుబ్బయ్య ఇక్కడే చావాలా? కొడుకు జైలు పాలయ్యాడు, వీడికంటూ ఎవరూ లేరు. జరగాల్సిందంతా మన నెత్తి మీదే. శవం కదిలే వరకు ఎవరికి భోజనం కూడా లేదు. ఇదేమిటి, ముసలాడికి సంస్కారాలు కూడా చేయకుండా పంపుతోంది? ఏం విడ్డూరమో, ఏం కర్మో. ఎంత అహంకారం! నారాయణ 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 ముసలాడు చస్తేనే ఆ రమేషు ప్రభుత్వం ఇచ్చిన ₹1,00,000 తీసుకొచ్చిస్తాట. ఇహనే ఈవిడ ఆ డబ్బుతో సుఖంగా బతికేస్తుంది. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.
రమేష్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఈమెకివ్వలేదు. డబ్బు కదా మనుషుల్ని పాపం వైపు నెడుతుంది.